మనిషి నాగరికత నేర్చుకున్నప్పటినుంచి అడవుల నుంచి కాంక్రీట్ జంగిల్స్ వరకు ప్రయాణించినా కాలంతో పాటు మారుతూ వచ్చిన ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే అది ఒక అన్వేషణ. ఆ అన్వేషణే ప్రేమ. యుద్ధాలు జరిగినా, సామ్రాజ్యాలు కూలిపోయినా, కవుల కలం నుంచి రక్తం చిందినా దాని వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఇదే అని మనం నమ్ముతుంటాం. కానీ ఈ మాటలు నావి కావు. ప్రపంచం గర్వించే గ్రీకు ఫిలాసఫర్ ప్లేటో వేల ఏళ్ల క్రితమే ఒక భయంకరమైన సత్యాన్ని మన మొహాన కొట్టాడు. అదేమిటంటే లవ్ ఈజ్ ఏ సీరియస్ మెంటల్ డిసీజ్ అని. వినడానికి ఇది చాలా క్రూరంగా, అన్రొమాంటిక్గా అనిపించవచ్చు. కానీ ప్లేటో లాంటి మేధావి ప్రేమను ఒక తీవ్రమైన మానసిక వ్యాధి అని ఎందుకన్నాడు? మనం పవిత్రమైనది అని పూజించే ఈ ఎమోషన్ నిజానికి ఒక మానసిక రుగ్మత అయితే మనం ఇప్పటివరకు బ్రతుకుతున్న జీవితం ఒక పెద్ద అబద్ధమా? అసలు సమాజం మనకి నేర్పిన ప్రేమ అంటే ఏమిటి? త్యాగం, అనురాగం, ఒకరి కోసం ఒకరు బ్రతకడం, ఒకరి కళ్లలో ఒకరు ప్రపంచాన్ని చూసుకోవడం, ఇవన్నీ మనం సినిమాల్లో, నవలల్లో చూసి నేర్చుకున్న రొమాంటిక్ డెఫినిషన్స్. కానీ నిజానికి ప్రేమ అంటే ఒక వ్యక్తిపై మనకున్న విపరీతమైన డామినెన్స్. మనలో ఉన్న ఇన్సెక్యూరిటీ భావాన్ని, మనలోని అగాధమైన ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఇంకొకరితో చేసుకునే ఒక కెమికల్ డీల్ మాత్రమే ఈ ప్రేమ. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే నిజానికి అవతలి వ్యక్తిని ప్రేమించడం లేదు. ఆ వ్యక్తి మన జీవితంలో ఉండటం వల్ల మనకు కలిగే ఆ సెక్యూరిటీని ప్రేమిస్తున్నాం, అంతే. ఈ వ్యాధి మనల్ని ఎలా వణికిస్తుందో ఒక్కసారి గమనిస్తే ఇది కొన్ని దశల్లో మనల్ని ఆక్రమిస్తుంది. మొదటి దశను మనం ఇన్ఫెక్షన్ అని పిలవవచ్చు. ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే మన మెదడులో డోపమైన్, అడ్రినలిన్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోతాయి. దీన్ని మనం చాలా గర్వంగా స్పార్క్ అని, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పిలుచుకుంటాం. కానీ మెడికల్గా చూస్తే ఇదొక అబ్సెసివ్ స్టేట్. రెండో దశ భ్రమ. వాడు లేకపోతే నేను లేను, ఆమెతో మాట్లాడకపోతే నా రోజు గడవదు అని అనుకోవడం ఒక క్లాసిక్ డెల్యూషన్. ఇక్కడ లాజిక్ పూర్తిగా చచ్చిపోతుంది. ఒక మనిషి మరొక మనిషికి ప్రాణాధారం ఎలా అవుతాడు? అది కేవలం మెదడు సృష్టించుకున్న ఒక మాయాజాలం మాత్రమే. మూడో దశ వ్యసనం. ఒక డ్రగ్ అడిక్ట్ తనకి డోస్ దొరక్కపోతే ఎలా పిచ్చివాడైపోతాడో, ప్రేమలో ఉన్న వ్యక్తి కూడా అవతలి వ్యక్తి అటెన్షన్ దొరక్కపోతే అలాగే విలవిలలాడిపోతాడు. ఇక నాలుగో దశ క్షీణత. ఆ అటెన్షన్ తగ్గినా లేదా ఆ వ్యక్తి దూరమైనా మనం పవిత్రం అని పిలుచుకున్న ఆ ప్రేమ వెంటనే విపరీతమైన ద్వేషంగా, పగగా మారిపోతుంది. అంటే మన ప్రేమ అనేది కేవలం అవతలి వ్యక్తి మనకిచ్చే వాల్యూ మీద ఆధారపడి ఉందన్నమాట. నిజానికి ఇదంతా ఒక పెద్ద సర్కాజం. ఒక పిచ్చివాడు రోడ్డు మీద నిలబడి చెట్టుతోనో గోడతోనో మాట్లాడుతుంటే మనం వాడిని చూసి జాలిపడతాం లేదా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించమంటాం. కానీ అదే ఒక వ్యక్తి తన ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ అవతలి వ్యక్తి పంపే ఒక ఎమోజీకి గంటలు గంటలు మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటే దాన్ని మనం క్యూట్ అంటాం. రాత్రి 2 గంటలకి నిద్రమానుకొని తిన్నావా, పడుకున్నావా అని అడగడం కేరింగ్ ఎలా అవుతుంది? అది ఖచ్చితంగా నిద్రలేని వ్యాధి లక్షణం కాదా? సమాజం ఈ వ్యాధికి ఒక గ్లామర్ కోటింగ్ పూసింది. ఎందుకంటే ప్రేమ అనే మార్కెట్ మీద వేల కోట్ల బిజినెస్ నడుస్తోంది. గ్రీటింగ్ కార్డ్స్ నుంచి డైమండ్ రింగ్స్ వరకు, సినిమాల నుంచి డేటింగ్ యాప్స్ వరకు అంతా ఈ మెంటల్ డిసీజ్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. సమాజం చెప్పే ప్రేమ వెనుక ఉన్న అసలు ఉద్దేశం సోషల్ కన్ఫర్మిటీ. అంటే అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, అందరూ రిలేషన్షిప్లో ఉన్నారు, కాబట్టి నేను కూడా ఎవరినో ఒకరిని పట్టుకోవాలి అనే భయమే ఇది. మన హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందంటే మనం ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు వాళ్లు మనకి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటాం. వాళ్లు మనల్ని కాదని వేరే వాళ్ల దగ్గరికి వెళితే భరించలేం. అంటే అక్కడ మనకు కావాల్సింది అవతలి వ్యక్తి సంతోషం కాదు, మన అహానికి కలిగే తృప్తి. మనుషులు స్వతహాగా అత్యంత స్వార్థపరులు. మనం ఇంకొకరిని ప్రేమిస్తున్నామంటే నిజానికి వాళ్లలో మనల్ని మనం ప్రేమిస్తున్నాం. మన అవసరాల్ని తీర్చే ఒక అద్దం కోసం మనం పడే తాపత్రయమే ఈ ప్రేమ. ఫిలసాఫికల్గా చూస్తే మానవ ఉనికి అనేది అత్యంత శూన్యమైనది. ఆ శూన్యాన్ని నింపుకోవడానికి మనం రకరకాల వ్యసనాల్ని వెతుక్కుంటాం. కొందరికి అధికారం వ్యసనమైతే మరికొందరికి డబ్బు వ్యసనం. మెజారిటీ ప్రజలకి ఈ ప్రేమ అనేది ఒక వ్యసనమే. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు కూడా లోలోపల నవ్వుకుంటూ ఉండవచ్చు. నా ప్రేమ అలాంటిది కాదు, నా పార్ట్నర్ చాలా గ్రేట్, మా మధ్య ఉన్నది గ్రేట్ రిలేషన్షిప్ బాండ్ అని మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ ఇది సరిగ్గా ఒక రోగి తనకి జబ్బు లేదని డాక్టర్తో వాదించినట్టే ఉంటుంది. మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ లేనప్పుడు, అవతలి వ్యక్తి ప్రవర్తన మీద మీ సంతోషం ఆధారపడి ఉన్నప్పుడు దాన్ని ప్రేమ అని పిలవడం కేవలం ఒక సాకు మాత్రమే. అదొక బానిసత్వం. మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ మెదడులో జరుగుతున్న కెమికల్ లోచాన్ని మీరొక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిగా భ్రమపడుతున్నారు. సమాజం ఈ భ్రమను ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే నిజం తెలిస్తే మనుషులు విచ్చలవిడిగా మారిపోతారని, వ్యవస్థలు కూలిపోతాయని భయం. మనం పుట్టినప్పటినుంచి చవ్వే వరకు ఒంటరివాళ్లమే. ఈ నిజాన్ని అంగీకరించలేక తోడు కోసం పరితపిస్తూ ఆ తోడు దొరికినప్పుడు దానికి ప్రేమ అనే లేబుల్ వేసి పండగ చేసుకుంటాం. కానీ ఆ రంగు కొద్ది రోజులకే వెలిసిపోతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు నరకం.
గొడవలు, అనుమానాలు, ఆధిపత్య పోరాటాలు. అయినా సరే మనం దీన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే మనకి నిశ్శబ్దమంటే భయం, ఒంటరితనమంటే వణుకు. ఆ భయం నుంచి పుట్టిందే ఈ రిలేషన్షిప్ డ్రామా అంతా. ప్లేటో అన్నట్టు ఇది సీరియస్ మెంటల్ డిసీజ్ మాత్రమే కాదు, ఇది ఒక సామూహిక పిచ్చి కూడా. ఒకరు చేస్తే పిచ్చి, అందరూ కలిసి చేస్తే అది సంప్రదాయం లేదా ప్రేమ. చివరికి తేలేదేంటంటే మనిషి చేసే ప్రతి పని వెనక ఉన్నది తన ఉనికిని కాపాడుకోవాలనే తపన. ఈ అనంతమైన విశ్వంలో మనం చాలా అల్పమైన వాళ్లమనే సత్యాన్ని మరిచిపోవడానికి మనకొక మత్తు కావాలి. ఆ మత్తే ప్రేమ. అది రోగం కాకపోతే ప్రపంచంలో ఇన్ని విరిగిన హృదయాలెందుకుంటాయి? ప్రేమ పేరుతో ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతాయి? పవిత్రమైన చోట హింస ఉండదు, కానీ ప్రేమలో హింస అంతర్లీనంగా ఉంటుంది. అందుకే మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వద్దాం. మనిషి దేనికోసం వెతుకుతున్నాడో అది శాంతి కాదు, అది ఆనందం కాదు, అది కేవలం తన ఒంటరితనాన్ని చంపుకోవడానికి, తన ఇన్సెక్యూరిటీ భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెతుక్కునే ఒక భయంకరమైన మానసిక వ్యాధి. మీరు ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్న ప్రతిసారీ ఒకసారి అద్దంలో చూసుకోండి. అక్కడ కనిపిస్తున్నది ఒక ప్రేమికుడు కాదు, ఒక రోగి. తనకి తానే మందు వేసుకోలేక ఇంకొకర్ని ఆ మందుగా వాడుకోవాలని చూస్తున్న ఒక అసక్తుడు. ప్లేటో చెప్పింది అక్షర సత్యం. మనం ప్రేమ అని పిలుచుకుంటున్న ఈ మాయాజాలం నిజానికి ఒక సీరియస్ మెంటల్ డిసీజ్. ఈ వ్యాధి నుంచి బయటపడటం అంత సులభం కాదు. ఎందుకంటే రోగికి తను రోగి అని తెలిసినప్పుడే చికిత్స మొదలవుతుంది. కానీ ఇక్కడ ప్రపంచమంతా ఆ రోగంలోనే మునిగి తేలుతోంది. కాబట్టి ఈ సామూహిక పిచ్చిలో మీరు కూడా ఒక భాగమే. మీ ప్రేమ, మీ త్యాగం, మీ ఎమోషన్స్ అన్నీ ఆ వ్యాధి లక్షణాలే. ప్రేమ అనేది ఒక సహజమైన అనుభూతి అని మనం అనుకుంటాం, కానీ అది ఒక సామాజిక ప్రోగ్రామింగ్. చిన్నప్పటినుంచి మనకు వినిపించే కథలు, మనం చూసే పరిసరాలు మనల్ని ఒక నిర్దిష్టమైన రీతిలో ఆలోచించేలా చేస్తాయి. ఆ ప్రోగ్రామింగ్లో భాగమే ఈ ప్రేమ. నిజానికి మనిషికి కావాల్సింది గుర్తింపు. ఆ గుర్తింపు ఇంకొకరి కళ్లల్లో వెతుక్కున్నప్పుడు అది ప్రేమగా మారుతుంది. కానీ ఆ గుర్తింపు శాశ్వతం కాదు. ఎందుకంటే అవతలి వ్యక్తి కూడా తన గుర్తింపు కోసం మీ దగ్గరకు వచ్చాడు. ఇద్దరు యాచకులు ఒకరినొకరు ధనవంతులు అని అనుకోవడం ఎంత ఫన్నీగా ఉంటుందో, ఇద్దరు ఇన్సెక్యూరిటీ అనే భావంతో ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమిస్తున్నాం అని అనుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఈ నిజాన్ని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకే మనం కవితలు రాసుకుంటాం, డ్యూయెట్లు పాడుకుంటాం. కానీ లోలోపల మనందరికీ తెలుసు ఇదంతా ఒక పెద్ద అబద్ధమని. ఆ అబద్ధాన్ని మనం ఎంత అందంగా అలంకరిస్తే అది అంత గొప్ప ప్రేమగా చలామణి అవుతుంది. అందుకే ప్లేటో మాటల్ని తక్కువ అంచనా వేయకండి. ఆయన మనుషుల మనస్తత్వాల్ని లోతుగా అధ్యయనం చేసి చెప్పిన మాటది. ప్రేమ అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. ఆ వ్యాధికి లోనైన ప్రతి ఒక్కరూ ఒక మాయాలోకంలో బ్రతుకుతుంటారు. ఆ లోకం నుంచి బయటకు రావడమంటే వాస్తవాల్ని ఎదుర్కోవడం. ఆ వాస్తవం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మనం ఆ వ్యాధినే ప్రేమిస్తాం, ఆ పిచ్చినే ఆరాధిస్తాం. చివరిగా, మీరు ఎప్పటినుంచి ప్రేమ కోసం వెతుకుతున్నారో గుర్తు తెచ్చుకోండి. అది మీరు పుట్టినప్పట్నుంచి కాదు, మీరు మీ గురించి మీరు భయపడటం మొదలుపెట్టినప్పట్నుంచి. ఆ భయానికి మనం పెట్టిన పేరే ప్రేమ. అదే ఆ సీరియస్ మెంటల్ డిసీజ్.